హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు సండే స్పెషల్ ఏంటో చెప్పుకోండి చూద్దాం. తలకాయ కూర కాళ్ళు ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్ తలకాయ కూర కాళ్ళు పులుసు చేస్తున్నాను. దానికి బ్రెయిన్ కూడా ఫ్రై చేసి అది బ్రెయిన్ గుజియా చేస్తున్నాను ఫ్రెండ్స్. మోమోస్ టైప్లో స్టఫ్ చేసి పూరీలాగా చేసి బ్రెయిన్ ఫ్రై చేసి స్టఫ్ చేసి బ్రెయిన్ గుజియా తలకాయ కూర పులుసులో వేస్తాను. కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దాని గురించి చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ ఒక 1/2 kg కట్ చేసి పెట్టుకున్నాము. ఒక 50 grams చింతపండు శుభ్రంగా కడిగి అది కూడా నీళ్ళలో నానబెట్టుకున్నాము. దానికి ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ అవసరము. ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇది వాటర్తో కడుక్కున్నాము ఫ్రెండ్స్ ఒక 3-4 times. ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ పోసి ఫస్ట్ ఇది ఉడకడానికి పెట్టుకుందాం స్టవ్ పైన. దీనికి ఇందులో కొంచెము పసుపు, ఎందుకంటే కౌసు వాసన నీచు వాసన రాకుండా పసుపు ఉప్పు వేసి ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద దీన్ని బాయిల్ చేసుకుందాం. తర్వాత వాటర్ పడేసి మళ్ళీ కొంచెం కడుక్కున్న తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి మనము కొంచెము 3 tablespoon ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. దీంతోనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, నాన్ వెజ్ కదా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 minutes ఇలాగే వదిలేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. 10 minutes అయింది. ఇంకో 5 minutes ఇంకొంచెం ఫ్రై అయ్యే వరకు ఆనియన్ ఫ్రై అయ్యే వరకు అక్కడ వదిలేసి, ఇక్కడ మనము భేజా ఫ్రై గురించి ఒక 2 చిన్న సైజు ఆనియన్ ఫ్రై చేసుకుందాము. రండి ఫ్రెండ్స్, భేజా ఫ్రై ఎలా చేయాలో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనము పసుపు వాటర్లో బాయిల్ చేసుకున్నాం కదా భేజా. 10 minutes బాగా ఉడికించిన తర్వాత వాటర్లో నుండి తీసేసి ఇలా మళ్ళీ 2 times కడిగి పెట్టుకున్నాము. రండి ఫ్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము మటన్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము 1 teaspoon ఉప్పు వేసుకుందాం. 1.5 వేస్తున్నాను. 1 kg ఉంది మొత్తము. 1.5 ఉప్పు, పసుపు ఒక 1 teaspoon వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి దీన్ని ముక్కలకు పట్టే వరకు. చూడండి, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 1.5 spoon వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పచ్చి వాసన పోయే వరకు ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకుందాం. నాన్ వెజ్ కదా అండి, కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. మేము కొంచెం ఎక్కువ తింటాము. 3 spoon వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కారం బాగా ఫ్రై అయిపోయింది. మంచిగా కలర్ కూడా వచ్చింది, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం.
3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మనము ఒక 8 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద అలాగే మూత పెట్టి పెట్టేద్దాం. ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 3 పెద్ద సైజు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. ముక్కలన్నీ మునగాలి. ఒక 8 విజిల్ వచ్చే వరకు మూత పెట్టి పెట్టేద్దాం. మూత పెట్టుకుందాం. ఆనియన్ ఫ్రై చేసుకున్నాము. బేజా ఫ్రై గురించి ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 బేజాలు కదా, కొంచెం మసాలాలు ఎక్కువనే పడతాయి. అలాగే పసుపు పావు టీ స్పూన్, ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంత. ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఉడికించుకున్న బేజా వేసుకుందాం. ఇవి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. కారం కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, కొంచెం కారం వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బేజా ఫ్రై అయిపోయింది. మనము అన్నంతో అయితే పీసెస్ లాగా ఉంచుకోవచ్చు, కానీ ఇది స్టఫింగ్లోకి కదా, అందుకే బాగా ఇలా మొత్తము స్మాష్ చేసేసాను. ఇది గరం మసాలా కొంచెం టేస్ట్ గురించి. ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇంకా 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వాసగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెము ధనియా పౌడర్ వేసుకుందాం, పావు టీ స్పూన్ అంత. చూడండి ఫ్రెండ్స్, బ్రెయిన్ ఫ్రై అయితే అయిపోయింది, బాగా ఫ్రై అయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఈ విధంగా వచ్చింది. చల్లారాక మనము ముందే ఇక్కడ మనము ఒక పావు కేజీ అంత గోధుమ పిండి తడిపి పెట్టుకున్నాము. దీన్ని పూరీలాగా చేసుకొని బేజా ఫ్రై చేసాం కదా, అవి స్టఫ్ చేసి గుజియా చేద్దాము. రండి ఫ్రెండ్స్, చూపిస్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మనం పిండిని పూరీలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని చూడండి ఫ్రెండ్స్, మా దగ్గర గుజియా మేకర్ ఉంది, అది తీసుకున్నాము. సో దాంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీని వేసేసి సైడ్స్కి వాటర్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఓపెన్ అవ్వకుండా వాటర్ పెట్టేసి మన బ్రెయిన్ ఉంది కదా ఫ్రెండ్, బ్రెయిన్ ఫ్రైని కొంచెం తీసుకొని దీంట్లో స్టఫ్ చేసేయాలి. చేసేసి
దీన్ని క్లోజ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. క్లోజ్ చేసేసి దీన్ని ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, మన గుజియా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రెయిన్ స్టఫ్డ్ గుజియా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, తలకాయ కాళ్ళు బాగా ఎంత మెత్తగా ఉడికిపోయాయంటే 8 అన్నాను కానీ ఒక 10-12 విజిల్స్ పెట్టాను ఫ్రెండ్స్. నేనైతే మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇది మనము పెద్ద గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఫస్టే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. ఒక 50 గ్రామ్ అంతా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను ఫస్టే. అది వేసుకొని ఇప్పుడు మనము ఉప్పు తక్కువ ఉంటుంది కదా, ఫస్ట్ 1.5 వేసాం కదా, ఇప్పుడు ఇంకా 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి చింతపండుకు సరిపడేంత. ఇందులోనే మనము ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక 2 స్పూన్లు. ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇంకా 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది బ్రెయిన్ గుజియా ఉడకాలి కదా, దాని గురించి ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ఉడికే వరకు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద వదిలేద్దాం ఇలాగే. చూడండి ఫ్రెండ్స్, తలకాయ కూర ఇలా బాగా మసులుతున్నప్పుడు అందులో మనం స్టఫ్ చేసుకున్న బ్రెయిన్ గుజియా వేసుకోవాలి. ఇంకా కొంచెం పిండి మిగిలిపోయింది కదా ఫ్రెండ్స్, అది కూడా మా పిల్లలు ఇట్లా చిన్న చిన్న పూరీలాగా చేసి వేయమంటారు. ఆ కర్రీలో ఉడికితే టేస్ట్గా ఉంటాయి మమ్మీ, అవి కూడా వేయమంటారు. చూడండి నిజంగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కదిలియకుండా మనము ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద మూత పెట్టి పెట్టేద్దాం. లో ఫ్లేమ్ మీదే ఉడికించాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూడండి మన తలకాయ కూర బ్రెయిన్ గుజియా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, స్మెల్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా ఆయిల్ మొత్తం ఇట్లా పైకి తేలే వరకు ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టి దించేయాలి. దించిన తర్వాత 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.